ఈరోజు మన కిచెన్లో హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఇలా జొన్న పిండితో ఒకసారి రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకోవాలి. ఇది ఆల్రెడీ జల్లించిన పిండి అండి. ఇలా జొన్న పిండిని తీసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. వీటిని ఇలా మ్యాష్ చేసి వేసుకుంటే రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలానే 3 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, అలానే టేస్ట్ మరింత పెరగడానికి 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇలా కొద్దిగా నలిపివేయడం వలన మనం చేసుకునే జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి. సో ఇలా కొద్దిగా నలిపి వేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక 5 నిమిషాల వరకు పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన శనగపప్పుని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలపడం వలన టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం వేడి నీళ్లు వేసుకున్నాం కదా, వెంటనే చెయ్యి పెట్టకుండా గరిటెతో అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళని వేయడం వలన పిండి సాఫ్ట్గా అవుతుంది. కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ సైజులో అయితే రొట్టెలు చేయాలి అనుకుంటున్నామో అంతవరకు పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకొని చూపించిన విధంగా ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి. పిండి అంతా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరిటాకును తీసుకొని దీని మీద 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఒకవేళ అరిటాకు లేని వారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా అరిటాకు మీద కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం చేసుకున్న జొన్న ముద్దని పెట్టుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చూపించిన విధంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవడం వలన మనం వేసుకునే రొట్టె అనేది అంటుకోకుండా ఉంటుంది. రొట్టెని వేసుకొని 2 వైపులా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చూడండి, రొట్టెని ఇలా వేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే 2 వైపులా పర్ఫెక్ట్ గా కాలుతుంది. ఇలా కొద్దిగా కాలిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే లోపల వరకు సరిగా కుక్ అవ్వదు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాం కదా. అరిటాకు లేకుండా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కాటన్ క్లాత్ మీద కొద్దిగా వాటర్ ని చల్లుకొని ఇలా పిండి ముద్దను పెట్టి చేతికి కొద్దిగా వాటర్ ని అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పెనం మీద వేసుకొని కాల్చుకుందాము. స్లో టు మీడియం ఫ్లేమ్ లో 1 స్పూన్ వరకు ఆయిల్ ను వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అరిటాకు మీద వేసి చేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసి వేసుకున్నాం కదా, కాల్చుకునేటప్పుడు ఆయిల్ వేయకుండా కూడా కాల్చుకోవచ్చు. కానీ కాటన్ క్లాత్ మీద చేసుకునేటప్పుడు మనం వాటర్ వేసి చేసుకున్నాము. సో కాల్చేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ని అప్లై చేసి కాల్చుకుంటే పైన క్రిస్పీగా ఉండి చాలా బాగా ఉంటుంది. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మరి మీరు కూడా ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ లోకి, డిన్నర్ లోకి ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది. హెల్దీగా ఉండే రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.